శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడుతుంది. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం. ఈ ఫల్గుణ మాసం పౌర్ణమి తర్వాత శక్తివంతమైన ఈ పౌర్ణమి తర్వాత చంద్రుడి యొక్క బలం మీకు ప్రతిరోజు ఒక విజయాన్ని మీకు సొంతం చేయగలుగుతుంది. అలాగే ఎప్పుడో తీరని కోరికలన్నీ కూడా నెరవేర్చుకునే రోజుగా మనకు ప్రారంభం అవుతుంది. ఈ పౌర్ణమి తర్వాత తులారాశి వారికి అతి శక్తివంతమైన కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభం జరగబోతుంది. అలాగే ఈరోజు హస్త నక్షత్రం తర్వాత చిత్తా నక్షత్రం. హస్త తర్వాత చిత్తా నక్షత్రం అంటే 2 పాదాల్లో కన్యారాశి ఉండి తర్వాత మనకు తులారాశిలోకి సంచారం చేయబోతున్నారు. అందువల్ల చంద్రుడు ద్వాదశ స్థానము జన్మరాశిలోకి రావడం చాలా సంతోషం. ఎప్పుడైనా కానీ చంద్రుడు జన్మరాశిలోకి వస్తే మీకు మనసు ప్రశాంతత ఉంటుంది, ప్రేమ చాలా ఎక్కువ స్థాయిలో కనబడుతుంది, సంతోషకరమైన చిరునవ్వుతో అనేక కార్యక్రమాలు చేయగలుగుతారు. అంటే నిన్నటి రోజు మనకు గడిచిన కాలం ఎలా ఇబ్బంది కలిగించింది, కొద్దిమందికి మనోబాధలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటిదన్నీ నిన్నటి రోజు కలిగినది. ఈరోజు మార్పు కలగబోతుంది. పౌర్ణమి తర్వాత తులారాశి వారికి ప్రతిరోజు ఒక శక్తివంతమైన విజయాలు సొంతమవుతాయి. మీరు కూడా చాలా శక్తివంతంగా ప్రయత్నాలు, చాలా నిరాశ కలిగించిన కొన్ని విషయాల్లో కూడా మీరు అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే రాబోయే అమావాస్య రోజు షష్ఠ కూటమి గ్రహాలు రావడం వల్ల కొన్ని ఇబ్బందులు మనం చేసుకోలేక ఇబ్బందులు పడడం వల్ల ముందు జాగ్రత్త చర్యగా ఒక రిజర్వేషన్ ఎలా చేసుకుంటామో, కొద్దిగా ఇల్లు అగ్రిమెంట్ వేసుకోవాలి, లేదా అప్పులు బ్యాంక్ ద్వారా లోన్ తీసుకోవాలి అనుకున్నవారు, వ్యాపార రంగాన్ని నూతన వ్యాపారంగా ప్రారంభించుకోవాలి అనుకున్న వారికి అందరికీ, విద్యా విషయాల్లో శుభ ఫలితాలు ఎదురు చూస్తున్న వారికి అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ప్రారంభమవుతుంది. అందువల్ల మనం ప్రత్యేకంగా ఈ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అతి శక్తివంతమైన పనుల్లో మనం దృష్టి పెట్టి విజయం పొందే వైపుకు ప్రయాణం చేయాలి. అలాగే కొద్దిమందికి శత్రువుల ప్రభావం అధిక శాతం ఉంటుంది, అధిక ఒత్తిడి కలిగిస్తారు. అలాగే మర్మంగా ఉండి ఒత్తిడి కలిగించడం, విమర్శనలు తెప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. చాలా ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఒకరు తర్వాత ఒకరు మీ వెనువెంటలోనే చాలా ఇబ్బందులు కలిగిస్తారు. ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎవరైనా బకాయి పడిన వాళ్ళు బకాయిని చెల్లించాలన్నా కూడా దృఢ నిశ్చయంతో వాళ్ళ బాధలు, వాళ్ళు చెప్పే మాటలు విని మీరు సమర్థవంతంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. అందువల్ల కొద్దిగా సానుకూలంగా మాట్లాడాలి ఎప్పుడైనా కానీ. అందువల్ల చిన్న తగువులు పెద్ద స్థాయికి తీసుకుని వెళ్ళి బాధలు పడేదానికన్నా గ్రహస్థితుల ప్రభావమే ఎక్కువ మనిషి పైన చూపించినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ స్త్రీల గొడవలు అత్యధికంగా ఉంటుంది, లేదా ఆరోగ్య సమస్యలు వచ్చిన ఆరోగ్య సమస్యని నివారించుకోవడానికి, మెరుగుపరచడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి. ధన సంపాదన కోల్పోయిన వారు త్వరగా మీరు కోలుకునే అవకాశం ప్రారంభం అవుతుంది. అలాగే పాత బకాయిలని మనం తీర్చుకునే అవకాశం కూడా కలుగుతుంది. అందువల్ల చాలా శక్తివంతమైన గ్రహాలు కొన్ని ఇబ్బందుల్లో ఉండడం వల్ల మనకు కొద్దిగా గట్టిగా ప్రయత్నములు చేసి విజయం పొందాలి. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. సూర్య దేవాలయానికి వెళ్ళి సూర్య నమస్కారం పూజలు చేయించుకోవడం మంచిది. అలాగే ఈరోజు చంద్రుడు యొక్క బలమే రెట్టింపు సంఖ్యలో రావడం వల్ల తల్లిదండ్రులు యొక్క చిరునవ్వు, సంతోషం, ఆశీర్వాదం మీకు కలుగుతుంది. వాళ్ళు మీతో చాలా సానుకూలంగా ఉంటారు. అందువల్ల వాళ్ళ సూచనలు, వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవడం ప్రయత్నించండి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు అతి శక్తివంతంగా నూతన వ్యాపారాల గురించి ఆలోచించి
వ్యాపార అభివృద్ధికి ఎక్కువ సమయం తీసుకొని ముందు అడుగు వేయండి. చిన్నపాటి వ్యాపారస్తులు మానసిక ఒత్తిడి పడుతుంటున్నారు. అప్పులు బాధలు తీర్చుకోలేక బాధల్లో ఉంటారు. త్వరగా మీరు కూడా కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ, ఒక ఫ్యాక్టరీ తరఫున పనిచేస్తున్న వాళ్ళు కానీ, కార్మికులు కానీ కొంచెం నిరాశ కలిగి ఉంటారు. సంపద అందక ఇబ్బందులు పడుతుంటారు. కుటుంబంలో కొన్ని కష్టాలని ఎదుర్కొనలేక ఇబ్బందులు పడుతుంటారు. కొద్దిగా ప్రశాంతత తెచ్చుకోండి, జాగ్రత్తగా ఉండండి. శత్రువులు విమర్శనలని పట్టించుకోకండి. గొడవలు ఉన్న చోటకి వెళ్ళకండి. మానసికంగా ఎక్కువగా మనం మన పనుల యందే దృష్టి పెట్టాలి. చుట్టూ జరుగుతున్న సమస్యల గురించి పెద్దగా పట్టించుకోకుండా పోవడం చాలా మంచిది. ఇతరులకు సలహాలు ఇవ్వడం కూడా మీరు చేయకండి. ఎవరికైనా జామీన్ సంతకాలు మాత్రం ఇంకా పెట్టకండి. వాళ్ళు అతి సన్నిహితమైన మిత్రుడుగా ఉండి దాంట్లో నాణ్యతగా ఉంటే మీరు వాళ్ళకి సహాయం చేయండి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి ఆర్థిక విషయాలలో ఇబ్బందులు పడ్డారంటే త్వరగా కోలుకోవడం అనేది కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు గ్రహాల బలాలు దాని పరిస్థితులను బట్టి సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాను. అలాగే ఈరోజు గోచార ఫలితం. మీరు ఊహించిన దానికన్నా భిన్నమైన వాతావరణం, చేయాల్సిన పనులు విజయవంతంగా చేయగలుగుతారు. సమస్యలని పరిష్కరించుకునే అవకాశం మీకు కలుగుతుంది. అలాగే ప్రశాంతతగా ఈరోజు మనసులో ఉన్న చిరునవ్వు, ఆశయాలు, అలాగే మీకు కోరికలను నెరవేర్చుకునే రోజుగా మీరు అవలంబించుకోవాలి. అలాగే దూర ప్రయాణాల విషయాల్లో లాభాలు జరుగుతాయి. మిమ్మల్ని మీరు ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్ళాలి. వాదనలు బలంగా వినిపిస్తారు. హద్దులు మీరి మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈవేళ ఎటువంటి మానసిక ఒత్తిడి ఉండకూడదు. అదృష్టవంతమైన రోజుగా ఉన్న కష్టమైన పనులు కూడా అనుకున్న సమయంగా త్వరగా పూర్తి చేయండి. మీరు ఆశ్చర్యపోతారు. మీ స్నేహితులు కానీ, మీ మాటలు కానీ మీ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఈరోజు కలుగుతుంది. మీకు పుకార్లు మీ పైన ఎవరైనా కలిగించినా దాని గురించి బాధపడకండి. ఎక్కువగా మానసిక ఒత్తిడి కూడా తెచ్చుకోకండి. మీకు చాలామంది స్నేహితులు ఉన్నప్పటికీ వారి గురించి మీకు సరిగ్గా తెలియని కొన్ని విషయాలు కనబడతాయి. ఎదుటి వ్యక్తులు ఉన్న మంచి లక్షణాలను గుర్తించి వాళ్ళతో స్నేహితం చేయండి. మెచ్చుకున్న అలవాట్లు మరింత పెంచుకోవాలి. అనుకున్నట్లుగానే ఈరోజు ఆర్థిక కొన్ని లాభాలు వస్తాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యక్తిత్వమైన ఈరోజు మీకు పరిచయం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి అవకాశాలు వదులుకోకుండా ఈరోజు కొత్తది ఏదైనా పని చేసి వ్యాపారం మొదలుపెట్టాలని శాస్త్రరీతిగా మీకు చెప్పగలుగుతున్నాం. మీ రహస్యాలు కొన్ని బహిరంగతంగా చేయకండి. నిజముతో తెలిసిన వ్యక్తి మిమ్మల్ని ఇబ్బందులు కలిగించవచ్చు. కష్టించి పనిచేసి ముందుకు వెళ్ళండి. ఆశించిన సహాయం మీకు అందుతుంది. అన్ని వేళ ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉన్నా దాన్ని అధిగమించగలుగుతారు. వ్యాపారాల కంటే ఉద్యోగ విషయాలలో మరింత లాభదాయక